వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీ భూనీలా సమేత గోదా రంగనాథ స్వామినే నమః. కీసు కీశైంద్రెంగమానైచ్చాత్తంగలందు పేసిన పెచ్చరవం కెట్టిలయ్యో పెయ్ పెണ്ണే కాశుం పిழப்பம் கலகலப்பக்கை பெர்த்து வாசனரங்குழலாய்ச்சியர் மத்தினால் ஓசை படுத்த தைரரவம் கெட்டிலையோ நாயக பெண்ணின் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கெட்டே கிடத்தியோ தேశముడయ్యాయ్ తిషవిలో రెంబావాయ్. ఏమంటున్నారు? గోదాదేవి 7వ నాడు మరొక గోపికని నిద్రలేపుతూ ఉంది. ఈవిడ లక్షణం వేరు. ఈ లక్షణాలు మనకి మానవుల్లో కూడా, సాధకుల్లో కూడా, భక్తుల్లో కూడా కనపడతాయి. అందరికీ మంచి ఆలోచనలే ఉంటాయి. భగవంతుడి పట్ల భక్తి కలిగి ఉండాలి. ఆ భక్తిని ప్రదర్శించేటటువంటి పద్ధతి కూడా ఎవరిని ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూడాలి. అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఆచరణ దగ్గరికి వచ్చేటప్పటికీ కాస్త అలసత వస్తుంది. రేపటి నుంచి చూద్దాంలే, కొంచెం సేపు ఆగి చేద్దాంలే అనేటటువంటి అలసత వస్తుంది. అందుకని వాళ్ళందరినీ నిద్రలేపుతూ ఉంది. అమ్మా ఓ పిచ్చి పిల్ల అంది. అంటే కొంచెం తెలివి తక్కువతనమే తప్ప గడుస్తనం కానీ లేదా మోసం చేయాలన్న దృష్టి కానీ లేదు. కొంచెం అమాయకత్వమే ఉందని చెప్పుకోవాలి. భరద్వాజ పక్షులు ఏవేవో మాట్లాడుకుంటున్నాయి కీసు కీసు అని. ఎందుకు అంటే లేచాయి, ఇంకా అవి ఆహారానికి బయటికి వెడతాయి. ఆహారానికి బయటికి వెళ్ళాక మళ్ళీ సాయంకాలం ఎప్పుడో తిన్నంత తిని పట్టుకు రావాల్సినవన్నా పట్టుకొచ్చి అప్పుడు కలుసుకుంటాయి తప్ప పగలల్లా కలవవు. అయ్యో పగలంతా కలవకుండా ఉంటామే అని చెప్పి చక్కగా మాట్లాడుకుంటున్నాయి అవి. ఆ మాటలు వినపడలేదా నీకు? ఇక్కడ ప్రత్యేకంగా భరద్వాజ పక్షుల పేరు చెప్పడం అన్నది ఏమిటి అంటే, బోల్డు పక్షులు ఉండనే ఉంటాయి. వీటి గురించే ఎందుకు అంటే ఆ ఒక గొప్ప మహర్షి పేరు కదా అది. అందుకు ఆ మాటలు వినపడితే నువ్వు ఇప్పుడు ఏం చెయ్యాలి? నీకేం వాటి పక్షుల యొక్క ధ్వనులే కాదు, నీకింకా వేరే ధ్వనులు కూడా వినపడాలి. ఏమిటంటే పూలు పెట్టుకుని రాత్రి పడుకుని తెల్లవారు లేచి తొందరగా పెరుగు చిలకాలను వచ్చేటప్పటికీ ఆ జుట్టు ముడులు వదిలి పూర్తిగా వదిలిపోవు. ఎందుకంటే పూల దండలు పెట్టుకున్నారు గనక ఆ పూలదండలు, జడ, అల్లికలు, ముడి ఇవన్నీ ఒకదాంతో ఒకటి పెనవేసుకుని అలా జారిపడుతూ చెదిరిపడుతూ ఆ సగం ముడి వదులుతుంది, సగం ముడి పెట్టుకున్న పూలదండ వల్ల కట్టుబడే ఉంటుంది. అట్లా ఉండి ఇలా కదులుతున్నప్పుడల్లా పూలదండలు కదులుతూ ఉంటే ఆ పూలదండలు కదలిక వల్ల మంచి పూల వాసనలు అన్ని వైపులకు వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. ముఖ్యంగా తలలో పెట్టుకునే పూలు పరిమళం లేనివి ఎవరూ ధరించరండి. వాసన లేని పూలు తలలో పెట్టుకోరు. ఎందుకంటే ఆ వాసన వల్ల అనేకమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి గనక కొన్ని రకాల పుష్పాలే, అందులో కొన్ని మంచి పరిమళం కలిగిన పుష్పాలే ధరిస్తారు. అందువల్ల వాళ్ళు ఇలా తల కదుపుతున్నప్పుడల్లా ముడిలో ఆ దండలు విడివడి జడ అంటే జుట్టు దండలు ఒకదాంతో ఒకటిలా కదులుతూ ఉండడం వల్ల మంచి పరిమళం వస్తూ, కవ్వంతో పెరుగు చిరికేటప్పుడు వారి చేతులకు ఉన్నటువంటి కంకణాలు, మెడలో ఉన్న ఆభరణాల ధ్వనులు కలిసి ఆకాశాన్ని అంటుతున్న పెద్ద ధ్వని వస్తోందిట. అంటే గోపికలు చక్కగా
పాలు చిలికేటప్పుడు ఇలా చేతులతో చిలుకుతారు. అక్కడ ఒక రాట పెట్టుంటుంది, చిలకడానికి కావలసినటువంటి కవ్వపు రాట అని. దానికి కవ్వాన్ని కలిపి ఈ రెండింటిని కలిపి చాలా జాగ్రత్తగా చిలుకుతారు. ఒక్కసారి గనక ఆ పదును పోయినట్టయితే కవ్వం దడేలు మన కింద పడి ఆ పెరుగుకుండ పగిలేటటువంటి ప్రమాదం ఉంది. దానికి చాలా నేర్పు ఉండాలి. ఈ నేర్పుతో చేస్తూ ఉన్నప్పుడు చేతులకు ఇక్కడి నుంచి ఇక్కడ కంకణాలు ధరించుంటారు. ఇవి కదులుతున్నప్పుడల్లా ఇట్లా ఇట్లా కదిలి గల్లు గల్లు గల్లుమని మోతొస్తుంది. ఇంతేనా? ఈ చల్ల చిలికేటప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇలా ఇలా చిలుకుతారు గనక ఈ గుండెల మీద ఉన్నటువంటి రకరకాల హారాలు ఉన్నాయి, ఇవన్నీ ఒకదానితో ఒకటి ఇలా కొట్టుకుని మంచి ధ్వని వస్తోంది. వీరంతా ధనవంతులన్న మాట ఇంతకు ముందే మనం విన్నాం. అందరి దగ్గర సంపదలు ఉన్నాయి, మంచి ఆభరణాలు ధరించినటువంటి ధనవంతులైనటువంటి సంపద కలిగిన వారు అని చెప్పి సంబోధన చేసింది. వీళ్ళందరూ మెడలోనూ కంటెలు, కాసుల పేర్లు, వరహాల పేర్లు, ఇంకా రకరకాల హారాలు ఉంటాయి కదా, ఇవన్నీ ఇలా ఉండి ఇలా కదిలినప్పుడల్లా ఈ హారాలు కదిలి ఒకదానికొక కొట్టుకుంటున్నాయి. ప్రతి ఇంట్లోనూ ఈ గొల్లపడుచులు ఇలా చల్ల చేస్తూ ఉంటే కంకణాల ధ్వనులు, నగలు ఒకదానికొకటి తగలడం వల్ల వచ్చిన ధ్వనులు అన్ని ఇళ్లల్లోవి కలిపి చాలా పెద్ద ధ్వని అయ్యి ఆకాశాన్ని అంతేటంతటి ధ్వని వచ్చింది. వినపడలా? దిక్కులు పిక్కటిల్లే ధ్వని వచ్చిందిట. నగలు ఒకదాంతో ఒకటి ఒరుసుకుపోవడం వల్ల వచ్చినటువంటి ధ్వని. నువ్వు ఏమని చెప్తుంది? నాయక పెన్పిళ్ళాయ్ అంటే ఓ నాయకురాలైనటువంటి పిల్ల అని పిలిచింది. అంటే అందరికీ ముందు నేనే ఉంటాను, నేనే ప్రధానంగా ఉండాలి, మీ అందరూ నా వెనక రావాలి అని చెప్తూ ఉంటావే, అట్లాంటి దానివి మరి ఇంకా పిచ్చిదానిలా పడుకున్నావేమిటి నువ్వు? సర్వ పదార్థాలతో వాత్సల్యంతో వ్యాపించి మనకు కనపడాలని, సర్వ పదార్థాలలో వాత్సల్యంతో వ్యాపించి మనకు కనపడాలని ఒక ఆకృతి ధరించి కృష్ణుడుగా అవతరించి విరోధులను నశింపచేసిన ప్రభువుని కీర్తిస్తూ ఉండగా విని కూడా ఇంకా నువ్వు పడుకునే ఉన్నావా? ఇది భగవత్ తత్వాన్ని బాగా తెలియచెప్పేటటువంటి పాసురం. భగవంతుడెవరు? సర్వవ్యాపి. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అని చెప్తారు. లోపల బయట సమస్తంలోనూ బాగా వ్యాపించినటువంటి వాడు అని. అంటే ఆ విష్ణు శబ్దానికే అర్థం. విష్ అంటే వ్యాపించుట, విష్ణువు అంటే సమస్తమునందు వ్యాపించినవాడు. సమస్తంలోనూ వ్యాపించినటువంటి విష్ణువు తనకంటూ ప్రత్యేకంగా అన్నింటిలోనూ అంతర్యామిగా ఉన్నాడు. అలాంటప్పుడు ఎలా కనపడతాడు? ఉదాహరణకి పూలదండ ఉంటే పూలదండలో దారం కనపడదు కదా. దారం కనపడితే దండే లేదు. ఏ పువ్వు కా పువ్వు విడిగా ఉంటే దారం కనపడదు కదా. ఆ విధంగా సమస్తంలోనూ వ్యాపించి కనపడకుండా ఉన్నటువంటి వాడు, అయ్యో మేము ఆరాధించుకోవడానికి రూపం లేకపోతే ఎట్లా, నిన్ను ఎలా గుర్తిస్తాం, మేము అమాయకులము, తెలివి తక్కువ వాళ్ళం, మా కంటికి కనపడితే తప్ప నిన్ను మేము ఆరాధన చేయలేమే అని అనేటటువంటి భక్తుల కోసం ఒక మూర్తిమత్వాన్ని చెందాడు. అంటే ఆకృతిని పొందాడు. ఆ ఆకృతి ఎట్లా ఉంది? కృష్ణుడు అనే రూపాన్ని పొందాడు. అలా పొంది వచ్చినటువంటి వాడు ఊరుకున్నాడా? శత్రు సంహారం చేశాడు. అటువంటి ఆయన యొక్క ఘనతని కీర్తిస్తున్నారే అందరూను. అది వినపడలా నీకు? అంటే ఈ హరిదాసులు అని చెప్పబడేవాళ్ళు కానీ, విష్ణు భక్తులైనటువంటి వారు కానీ, జీయర్లు కానీ, ఆలయంలో ఉండి విష్ణువుకు సేవ చేసుకునేటటువంటి వారు, గబగబా వచ్చి ఆలయాన్ని తెరిచినటువంటి వాళ్ళు కానీ, వాళ్ళు విష్ణువుని కీర్తిస్తున్నారే, ఆ కీర్తనలు వినపడలేదా నీకు? ఇంకా పడుకుంటావా నువ్వు? అవి వినపడుతూ ఉండగా కూడా పడుకుంటున్నావా? నీ తేజస్సు మాకు కనపడుతోందిలే. అంటే నువ్వు లేచావని తెలుస్తోంది. నువ్వు నిద్రిస్తున్నట్టు లేవు, నువ్వు మేలుకున్నట్టు మాకు అర్థమైపోతూనే ఉంది. నువ్వు బయటికి రా. దాన్ని, నీ తేజస్సుని మాకు కనపడకుండా నువ్వు దాచిపెట్టద్దు. దాచిపెట్టకుండా మేం కూడా దాన్ని దర్శించి అనుభవించేట్టుగా తిజా అంది. అంటే తెరు అంది. ఇదే తెలుగులో మనకి తెరు అని, తలుపు తెరు అన్న చోట బండీరా రాస్తాం. దానికి మూలం ఝ అను అటువంటి పదం, అటువంటి ధ్వని తమిళంలో మనకు కనపడుతుంది. నువ్వు తలుపు తెరు
నీ తేజస్సు నాకు మా అందరికీ కనపడుతోంది, మమ్మల్ని చూడని దాచిపెట్టుకుంటావెందుకు ఉంది. అంటే అప్పటికే భగవద్ అనుభూతి కొంతమంది గోపికలుగా భావన చేయబడుతూ ఉన్నటువంటి గోదాదేవి చెల్లలో భాషించిందనమాట. అందుకని దాన్ని మాకు కనపడేటట్టు చెయ్యమంది. ఇక్కడ తెరు అన్నటువంటి మాట రెండు అర్థాల్లో మనం తెలుసుకోవాలి. ఒకటి భౌతికంగా తలుపు తెరు అని చెప్పడం, మరొక్కటి నువ్వు మాకు కనపడకుండా నీ అంతరంగానికి తెర వేసి ఉన్నావు, కప్పేసుకున్నావు. ప్రతి మనిషిలోనూ కూడా, నిజం చెప్పాలంటే ప్రతి జీవిలో కూడా భగవతత్వం ఉంది. మిగిలిన జీవుల కన్నా కాస్త ప్రస్ఫుటంగా కనపడేది మానవుల్లో. అటువంటి దాన్ని అహంకార మమకారాది అనేకమైనటువంటి పొరలతో కప్పివేస్తాం. దాన్ని తొలగించడమే తెర తొలగింపు అంటారు. తెర తీయగరాదా అనేటటువంటి కీర్తన మనకి తెలుసు. తెర అంటే భౌతికంగా ఉండేటటువంటి బట్టతో చేసినటువంటి తెర కానీ, ఇక్కడ తెరు అంటే తలుపు తెరు అని కానీ కాక, లోపల ఉన్నటువంటి భగవత్ చైతన్యం అందరికీ వ్యక్తమయ్యేటట్టుగా, తనలో ఉన్నటువంటి దైవాంశ ప్రస్ఫుటంగా వెలువడేటట్టుగా అహంకార మమకారాది పొరలన్నీ తొలగించమని అర్థం. అలా తొలగించు, నువ్వు మాకు కనపడు, నీ దగ్గర అటువంటి వెలుగు ఉందన్న సంగతి మాకు తెలుస్తూనే ఉంది సుమా అని. ఇక్కడ ఈ పాసురాలన్నింటిలోనూ కూడా కృష్ణావతార ఘట్టాలన్నీ ఒక్కొక్కటిగా ప్రస్తుతించబడుతూ ఉన్నాయి. ముందేమో వామనావతారం గురించి ప్రస్తుతించబడింది, ఆ తర్వాత పూతనాహరణం, శకటాసుర భంజనం, దామోదర లీల, ఇలాంటివన్నీ ఒక్కొక్కటి. ఇక్కడ శత్రు సంహారం అనబడేటటువంటిది ఇక్కడ కనపడుతోంది. అంతేకాకుండా ఆనాడు కృష్ణుడు జీవించి ఉన్న రోజుల్లో గొల్లపల్లెలో సూర్యోదయానికన్నా ముందు ఎటువంటి ధ్వనులు వినపడుతూ ఉంటాయో వాటిని కూడా ఈవిడ మనోనేత్రంతో దర్శించి తాను దాంతో మమేకమైపోయింది, తాదాత్మ్యం చెంది ఉంది. తానే రేపల్లెలో ఆనాటి గోపికగా మారిపోయిందేమో. అక్కడ ఉన్నటువంటి భరద్వాజ పక్షులు జంటలుగా ఒకదాంతో ఒకటి కబుర్లు చెప్పుకుంటాయి. అవి వాటి పలుకులు, గొల్లెతలు చల్ల చేస్తున్నప్పుడు వచ్చేటటువంటి సవ్వడులు, వాటన్నిటినీ వర్ణించి చెప్పి, అవి నీకు వినపడటం లేదా లెమ్మంటూ ఉన్నది. అంటే అటు పక్షులు ఇటు మానవులు అందరూ కూడా తమ కర్తవ్యం చేయడానికి తాము బయలుదేరారు. ఇంకా సాధకుడైనటువంటి భక్తుడు బద్ధకంగా పడుకోవడం ఏమిటి, లేవాలి, తన సాధనని మొదలు పెట్టాలి అనే దానికి సంకేతంగా తెరు, బయటకు రా అని చెప్తూ ఉన్నది గోదాదేవి. చెలులకు మాత్రమే చెప్తోందా, మనందరికీ చెప్తోందా? ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాల్సి ఉంటుంది. స్వోచ్చిష్టమాలికా బంధగంధబంధురజిష్ణవే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. స్వస్తి.